డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టైం వేస్ట్ చేయటం నాకిష్టం ఉండదు. కాలంతో పాటు మనుషులు పరిగెత్తాలి, నిజమే. కానీ ఆయుష్ తగ్గించుకుంటే ఎలా? ఆకాశానికి నిచ్చెన వేయటం గొప్ప కాదు, ఆరోగ్యంగా బతకడం గొప్ప. అత్తయ్య, ప్రతిదానికి ఇలా వాదన చేస్తుంటే ఇక నేనేం మాట్లాడగలను? చిలకమ్మ, నా మాటల్ని ఎందుకు వాదనగా చూస్తున్నావు? మంచిని ఎందుకు తీసుకోలేకపోతున్నావు? ఫైనల్గా ఏమంటావు అత్తయ్య? ఈ రోజు నుంచి ఇంట్లో పొట్లాల తిండి తినకూడదు. ఎప్పటికప్పుడు తాజాగా వండుకోవాలి. కాదని ఎవరైనా పద్ధతి మారిస్తే తోలు తీస్తాను. ఇంకేం చూస్తున్నారు? మొదలు పెట్టండి. ఏంటి, నేను చేయాలా? అవును, నేనొచ్చిన రోజున చేసావు కదా. ఆ రోజంటే తప్పలేదు. ఈ రోజు అంతే అనుకో. రాదని చెప్తే సరిపోద్ది కదా వాగ్దేవి. నాకు రాకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును అరుణ్ బాబు, మా చిలకమ్మ ఏదైనా పూనుకుంటే పోటీకి ఎవరైనా సరే భయపడతారు. సరే పిన్ని గారు, మీ కోడలికి పోటీగా నా కోడలు చేస్తుంది. సరే, ఎవరు గెలిస్తే వాళ్ళకి నా 7 వారాల నగలిస్తాను. నగలకు మాకు లోటేంటి పిన్ని గారు? ఇంకేదైనా చెప్పండి. అయితే ఏం కావాలో మీరే చెప్పండి. అదేదో సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రిలా మా కోడలు గెలిస్తే ఒక్కరోజు మొత్తం అధికారం తనే తీసుకుంటుంది. నేనుండగా వేరే వాళ్ళకి అధికారం ఏంటి? నేను ఒప్పుకోను. అంటే ఏంటి చిలకమ్మా, నువ్వు ఓడిపోతావనా? నేనెందుకు ఓడిపోతాను? అదే కదా, నువ్వు ఓడిపోవు, నాకు తెలుసు. అత్తా కోడళ్ల పోటీకి మేం సిద్ధం. ఇక మొదలు పెట్టండి. పాపను చూసొస్తానండి. ఇన్ని రోజులు సూపర్ సీరియల్ ఛాలెంజ్ టీవీలో చూశాను, ఇప్పుడు ఇంట్లో చూడాల్సి వస్తుంది. అంతా ముసల్దాని వల్లే. అందరినీ ఆటాడిస్తున్నా ఇది ఎప్పుడు నా చేతికి దొరుకుతుందో కానీ అస్సలు వదిలిపెట్టను. మేడం సరస్సు మీద కోపంగా ఉందని తెలిసి ఎందుకు డాడీ పోటీలో పంతాలు? సరస్సు గెలుస్తుందని తెలిసి ఒక్కరోజు అధికారం కోసం ఎందుకు మాట్లాడడం? గెలుపోటములు జీవితంలో పాఠాలనే కాదురా, మనిషిలో మార్పుని కూడా తెస్తాయి. అలాంటి మార్పుకి ఇలాంటి పోటీలు ఊతాన్నిస్తాయి. కంగ్రాట్స్ బ్రాహ్మణి. పాప పడుకుంది. సారీ, కంగ్రాచులేషన్స్. ఎందుకు బాబు? ఎలాగో విన్నోబోయేది నువ్వే కదా, అందుకే ముందే చెప్పేస్తున్నా. ఒక్కరోజు ఇంటి అధికారం గురించి డాడ్ పెట్టిన కండిషన్ అయితే ఇంకా ఎక్సలెంట్. ఫ్యూచర్లో నువ్వు ఎలా ఉంటావు, ఇంటిని, ఇంట్లో ఉన్న మనుషుల్ని ఎలా చూసుకుంటావు అన్నది మేడంకి ఒక్క రోజులో తెలుస్తుంది. అప్పుడు కోపం తగ్గి కన్ఫర్మ్ గా ఇంప్రెస్ అవుతారు. అరే, ఇంత మంచి ఆపర్చునిటీ ఇంత ఎర్లీగా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్రాహ్మణి, ఏంటి అలా ఉన్నావు? నీకు ఎగ్జైటింగ్గా లేదా? నా ఆలోచన గెలుపు గురించి కాదండి, మేడంతో పోటీ గురించి. మేడంకి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా, కానీ ఇలా పోటీ అంటే నిలబడగలనా చెప్పండి? నువ్వు కోపంతో చేయడం లేదు, కాంపిటీషన్ కోసం చేస్తున్నావు. ఒక్కరోజు అధికారం కోసం గెలవబోతున్నావు. గెలుస్తానని నాకు తెలుసు రాహుల్ బాబు,
కానీ ఆ గెలుపు వెనక అమ్మగారి కష్టం ఉంటుందన్న బాధ నా సంతోషాన్ని దూరం చేస్తుంది. నా మీద ప్రేమతో అధికారం గురించి మాట్లాడినా బామ్మగారిని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కదండి. ఏంటి బ్రాహ్మణి ఇది? నీ కొంచెం కూడా స్వార్థం లేదా? నాకు నువ్వు గెలవాలన్నా ఎక్సైట్మెంట్ తప్ప మేడం ఓడిపోతారు, మేడం అలసిపోతారన్న థాట్ కూడా రాలేదు. నీ వే ఆఫ్ థింకింగ్ కూడా నా సరస్సుని గుర్తు చేస్తుంది. బ్రాహ్మణి, నిజంగా నువ్వు గ్రేట్. నీ మంచి మనసు మేడంకి తొందరగా అర్థమైతే చాలా బాగుంటుంది. నేను కోరుకుంటున్నది కూడా అదే బాబు. నేను ఓడిపోయి అమ్మగారిని గెలిపించగలను, కానీ ఆ విషయం తెలిస్తే అమ్మగారు ఒప్పుకోరు. అందుకే తొందరగా నా పని ఫినిష్ చేస్తే కనీసం అమ్మగారికి శ్రమ అలసటైనా తగ్గుతుంది. సరే బ్రాహ్మణి, నీ ఆలోచన మంచిదైనప్పుడు ప్రేమగా సపోర్ట్ చేయడం తప్ప నేనేం చేయగలను? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రాహుల్ బాబు. సరే వెళ్దాం పద. ఇది ఇంట్లో ఉండటమే దరిద్రం అనుకుంటే తెలిస్తే ఒక్కరోజు అధికారం కూడా బోనసే అవుతుంది వెంచక్క. ఎలాగైనా చెడగొట్టాలి, దీన్ని ఓడించాలి. ఇంత ఓపెన్ ఆడిటోరియంలో మన ట్రిక్కులు కుట్రలు వర్కౌట్ అవ్వడం కష్టం ప్రీతి. అమ్మమ్మ విజిల్. మనమే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి గ్రైండర్లో వేస్తే తప్పేంటి? టైం కూడా కలిసి వస్తుంది కదా అత్తయ్య. సమయం కన్నా రుచి ముఖ్యం. ఈ యంత్రాలు మంత్రాలు లేనప్పుడు మనం ఎలా వండుకునేవాళ్ళమో అలానే వండుకోవాలి. వాగ్దేవి, కష్టం అనుకుంటే ఇప్పుడే ఆగిపో. మేమేం అనుకోం. మీకు ఆ ఛాన్స్ ఇవ్వను గాని మీ కోడలెక్కడా? భయపడి గదిలో దాక్కుందా? పనిరాని వాళ్ళు భయపడతారేమో కానీ నా కోడలు కాదు. అదిగో వస్తోంది. ఆల్ ది బెస్ట్. బావా, నీ సపోర్ట్ మీ ఆవిడికా అమ్మకా? ఇద్దరిలో ఎవరు గెలిచినా ఆ గెలుపు నాదే. భలే చెప్పావురా మనవడా. చాలా తెలివిగా ఎస్కేప్ అయ్యావు రాహుల్. లేకపోతే నీలాగా పిచ్చి సమాధానాలు చెప్తారనుకున్నావా? సరే, ఈ ఇద్దరు చేరో రుబ్బురోల దగ్గరికి వెళ్ళండి. మేడం, నా సపోర్ట్ మొత్తం మీకే. మనమే గెలవాలి. ఎస్ ఆంటీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అవేం పట్టించుకోకమ్మా. మామూలుగానే తిరగడం లేదు. తిరిగి పప్పేసి ఎలా రుబ్బాలో. మేడం, కాస్త ఆయిల్ వేయినా అప్పుడు ఈజీగా తిరుగుతుందేమో. ఆయిల్ కాదు, నీ తల పెట్టు, తిప్పుతాను. వనచక్క, ప్రతి సీన్లో ఉండాలి అనుకుంటే ఇలానే ఫూల్ అవుతాం. మనం లేకపోయినా మన ఇంపాక్ట్ ఉండాలి అనుకో. అందరూ నీ అంత తెలివిగా థింక్ చేయలేరు కదా ప్రీతి. పోటీ మొదలు పెట్టే ముందు ఒక్క విషయం చెప్తున్నా. మీలో ఎవరైనా కావాలని ఓడిపోయినా, ఇంకొకరిని గెలిపించడానికి ప్రయత్నించినా
నేను విధించే శిక్ష మీ ఊహ కూడా అందదు. మొదలు పెట్టండి. మ్యామ్ కమాన్. కమాన్ సరసు కమాన్. మ్యామ్ కమాన్ కమాన్. చాలా అత్తయ్య. చిలకమ్మా, ఈ మిగతా పప్పు సంగతి ఏంటి? అందరికీ ఈ పిండి సరిపోతుంది కదా అత్తయ్య. మీ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో రకం తింటామని నువ్వే కదా చెప్పావు. రుబ్బు. డాడ్, ఇద్దరిని ఒక సాంగ్ తో ఎంకరేజ్ చేయండి. సరే. డాడ్ సూపర్. పిన్ని, ఇంకేం చూస్తున్నారు? అక్కడ మీ కోడలు రుబ్బడం ఆపేసింది, ఇక్కడ నా కోడలు రుబ్బడం అయిపోయింది. విజేతలెవరో ఈల కొట్టి మరీ చెప్పండి. డాడ్, మేడం ఫుడ్ ప్రిపేర్ చేయాలనుకున్నారు కానీ ఇలాంటి టాస్క్ అంటే కష్టం కదా. యా డాడ్, ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంది, అది కూడా మనం కన్సిడర్ చేయాలి. నవ్య, నాకు ఎవరి డైరెక్షన్స్ అవసరం లేదు, నేను పూర్తి చేస్తాను. చిలకమ్మా, నీ పంతం పట్టుదల నాకు తెలుసు. ఇది మొదటిది కదా, దేవుడికిచ్చేద్దాం. దీని తర్వాత ఇంకో 2-3 పోటీలుంటాయి. అందులో ఎవరు గెలిస్తే వారికే నా 7 వారాల నగలు.
ఒక్కరోజు అధికారం కూడా పిన్ని. అవునవును, మర్చిపోయాను. వెళ్ళి చేతులు కడుక్కునిరా చిలకమ్మా. నీ కోడలు వంట రుచి చూద్దాం. పదండి పదండి. తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు అనే సామెత విన్నారా ఎప్పుడైనా మీరంతా? లేదమ్మమ్మా, అసలు అలాంటి సామెతలుంటాయని కూడా నాకు తెలీదు. తెలిస్తే ఎప్పుడో బాగుపడేవాళ్ళు మీరిద్దరు. ఆహా, నెయ్యి గుమగుమలాడిపోతోంది. ఉండండి అమ్మమ్మగారు, నేను వడ్డిస్తాను. వడ్డించడం కాదు, అందరం కలిసి తినాలి. వెళ్ళి మీ ఆయన పక్కన కూర్చో. ఏంటే చిలకమ్మా, చూపులతోనే భయపెట్టేస్తావా? ఇదే వద్దని చెప్పాను. నేనేదో నార్మల్గా చూస్తే మీరేంటత్తయ్యాలా? చెప్తున్నాను కదా, వెళ్ళు. బ్రహ్మాండం, అద్భుతం, అమృతం. ఇలాంటి రుచి ఆ దిక్కుమాలిన పొట్లాల్లో వస్తుందా? ఏం చిలకమ్మా, ఏమంటావ్? మీరన్నారు, ఇక నేనెందుకు? చాలా రోజుల తర్వాత ఇలాంటి రుచి చూపించినందుకు ఇందా ఈ గాజు తీసుకో. నాకెందుకండి? ప్రేమతో ఇస్తున్నాను, కాదనకు. బ్రాహ్మణి, తీసుకో. ఇటు ఇవ్వమమ్మా. అన్నదాత సుఖీ భవ. ఒరే రాహుల్,
ఏంట్రా అలా చూస్తున్నావ్? ఆ గాజు మీ ఆవిడ చేతికి వేయి. అదే చేత్తో ఇడ్లీ కూడా ఒక ముక్క తినిపించరా. అదంతా ఎందుకులే నానమ్మా. నేను చెప్తే చేయకుండా ఎందుకు అంటావా? ఏంటి చిలకమ్మా ఇది? కొంచెం కూడా మర్యాద లేకుండా పోతోంది నీ కొడుక్కి. వాళ్ళన్నది నిజమే కదత్తయ్య. ఏదో కొత్త జంటలా తినిపించుకోవడాలెందుకు? ప్రేమ కొత్త జంటల మధ్య ఉంటుందా? ఏదో నా సంతోషం కోసం ఇడ్లీ ముక్క పెట్టమంటే ముద్దు పెట్టమన్నట్టు వాడు, చేయకూడని పని అయినట్టు నువ్వు ఇలా మాట్లాడతారేంటి?